భగవంతుడికి కూడా మన కష్టాలని అంటగట్టి సంతృప్తి పడతాం. ఎందుకంటే భగవంతుడు సుఖంగా ఉంటే ఎలాగా? మన కష్టాలన్నిటికి కారణం భగవంతుడు కదా. కాబట్టి ఆయనలో కూడా కష్టాలను చూసుకోవాలి మనం, అప్పుడు ఆనందంగా ఉంటాం. ఈశ్వరుడు విషం ఎందుకు తాగేట? కుటుంబ కలహాద్ ఈశోపి హాలాహలం. ఇంటి గొడవల వలన ఈశ్వరుడు విషం తాగాడయ్యా, అంతే తప్ప ఆయన లోకాన్ని రక్షించడానికి కాదు. అదొక నెపం మాత్రమే. స్వామి మెడలో ఉన్న పాముకి విపరీతమైన ఆకలి వేసి ఎలుకని భక్షించాలి అని చూసిందట. ఎలుక ఎక్కడుంటుంది? వినాయక స్వామి దగ్గర ఎలుక ఉంటుంది. నేను శివుడి మెడలో ఉన్నా సరే నాకు తగిన ఆహారం తెచ్చేవాళ్ళు ఎవరూ లేరు కదా. నీలకంఠస్య కంఠేపి వాసుగిరి వాడు భక్షక. పేరుకి శివుడి మెడలో ఉన్నాను కానీ నాకు గాలి ఆహారం. ఈయన దగ్గరకు వచ్చేవాళ్ళు పళ్ళు తెస్తారు, పువ్వులు తెస్తారు. అవి నేనేవి తినేవి కావే. మనం తినాలి అంటే చక్కటి ఆ ఎలుక మాంసాన్నో ఏ కప్పలనో తింటాం. అలాగూ మనకి సంబంధించిన మాంసం అంతా ఎవరు తేవట్లేదు కదా. ఈ ఆకలితో ఎంతకాలం ఉండాలని ఎప్పటి నుంచో ఆ ఎలుక పిల్ల మీద ఈమెకి మనసు, ఈ పాముకి ఎలా అయినా భక్షించాలి అని. ఇది ఇలా ఉంటే ఆ శివుడి మెడలో పాము మీద సుబ్రహ్మణ్యుడి నెమలికి ఆశ పుట్టిందట. ఆ శివుడి కంఠం ఎంత తెల్లగా ఉంటుంది, ఆయన మృత్యుంజయుడు. అట్లాంటి వాడి స్పర్శ తగిలి అది కందకుండా వాడకుండా మంచి దృఢంగా ఉంటుంది కదా. దాన్ని గనక నేను భక్షించానంటే ఎంత రుచిగా ఉంటుంది అనుకుంటోంది సుబ్రహ్మణ్యుడి నెమలి. పంచ క్రౌంచపతే శిఖీచ గిరిజా సింహోపి నాగాననం. ఇక అమ్మవారి సింహం ఉందే అదేకంగా వినాయక స్వామి కుంభస్థలం మీద దృష్టి పెట్టింది. గజాసురుడి తలకైరా ఇది. ఇంతకు ముందు ఒక తల నరికి ఈ తల పెట్టలేదు. ఇప్పుడు మనం ఈ తల తింటే తప్పే ఉంది. ఈ తల తింటే ఇంకో తల పెడతారు, అంతేగా. కాబట్టి ఈ ఏనుగు తల మంచి రుచిగా ఉంటుంది, నేను ఆస్వాదించడానికి అనుకూలంగా ఉంటుందని ఆ సింహం వినాయకుడి శిరస్సు పైన దృష్టిని సారించిందట.